సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో ఆనకట్ట, కేంద్రానికి నివేదిక. కోస్తాంధ్రలో వాయుగుండం, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రాంగణ నియామకాలు, ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర. బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడంలో కుట్ర. లోకాప్స్ ఆహారం, పోషకాలు పుష్కలం. జుట్టు ఆరోగ్యంగా ఎదిగేలా చేసే అనాస పువ్వు. ఈరోజు వార్తలను చూద్దాం. ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో ఆనకట్ట. వాయుగుండం ప్రభావంతో గత నెల 31వ తేదీ నుంచి కురిసిన అత్యధిక భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో 10.64 లక్షల మంది ప్రభావితమయ్యారు. 31 మంది మరణించగా 2 గల్లంతయ్యారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది మరణించారు. వివిధ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, తాత్కాలిక శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనులకు 6,880 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వాతావరణ మార్పులు ప్రభావం నేపథ్యంలో కృష్ణానదిలో ప్రవాహాలు, ప్రకాశం బ్యారేజీ డిజైన్ను పునఃపరిశీలించడంతో పాటు కరకట్టలను బలోపేతం చేయాలని పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో ఆనకట్టను నిర్మించవలసిన అవసరం ఉందని తెలిపింది. ఆకస్మికంగా ముంచెత్తుతున్న వరదల కారణంగా విజయవాడలో పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్న నేపథ్యంలో బుడమేరు డ్రైన్తో పాటు డైవర్షన్ కెనాల్లో ప్రవాహాలను పునఃపరిశీలించాలని వివరించింది. వరద నష్టానికి సంబంధించి మధ్యంతర నివేదికను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వానలతో ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో గడ్డలు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా రేగిడి, రాజాం, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, గుర్ల మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లు ముంపు బారిన పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా లావేరు, సిగడాం మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం లావేరు మండలం బెజ్జపురం నుంచి బుడతవలస వచ్చే రహదారి మధ్యలోనే సెట్టిగడ్డలో సరుకుల వ్యాన్ కొట్టుకుపోయింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రాంగణ నియామకాలు. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రాంగణ నియామకాల సందడి మొదలైంది. ఆగస్టు 16 నుంచే మొదలైన ఈ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగనుంది. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పటికే నియామక ప్రక్రియ చేపట్టాయి, మరికొన్ని షెడ్యూల్ ఇచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నియామకాలు కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నాయని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎంపికలు ఎక్కువగా ఉండవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని కంపెనీలు ఫ్రెషర్లకు ప్రాధాన్యం ఇస్తున్నందున గత ఏడాది కంటే నియామకాలు ఈసారి 20% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కళాశాలల్లో నియామకాలు పూర్తయిన తర్వాత జాతీయ స్థాయి ప్రతిభా పరీక్షలను కంపెనీలు నిర్వహించనున్నాయి. స్టార్టప్ కంపెనీలు సైతం ఎంపికలు చేసుకుంటున్నాయి. కోర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, EEE కోర్సులకు సంబంధించి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రక్రియ జరగనుంది. కోస్తాంధ్రలో వాయుగుండం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి 240 కిలోమీటర్లు, గోపాల్పూర్, ఒడిశాకు 180 కిలోమీటర్లు, పారాదీప్కు 180 కిలోమీటర్లు, దిశుకు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు ఇది తీవ్ర వాయుగుండంగా బలపడుతుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఒడిశాలోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో 2 రోజుల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు ఇది ప్రయాణిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబర్ హెచ్చరికలు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో 1వ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు.
రాబోయే 3 రోజుల్లో కోస్తా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ముఖ్య అధికారిని స్టెల్లా తెలియజేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టడంలో కుట్ర. ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్రకోణం దాగి ఉన్నట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒక్కోటి 40 నుండి 50 టన్నుల బరువున్న బోట్లు ఢీకొడితే బ్యారేజీ గేట్లు దెబ్బతిని కొట్టుకుపోతాయని, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే వాటిని గట్టిగా కట్టకుండా వదిలేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం 5 పడవలు గేట్లను ఢీకొట్టగా అందులో 3 గొల్లపూడికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రివే. ఈయన సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్కు అనుచరుడు. మాజీ ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ తలసిల రఘురాంకు రామ్మోహన్ దగ్గరి బంధువు. సాధారణంగా పడవల్ని వేటికవే నది ఒడ్డున లంగరు వేసి కట్టి ఉంచుతారు. ఇక్కడ మాత్రం 3 పడవల్ని కలిపి ప్లాస్టిక్ తాళ్లతో కట్టి ఉంచారు. కృష్ణానదిలో నీటి మట్టం పెరుగుతున్న సమయంలో ఏ పడవకు ఆ పడవను లంగరేసి గట్టిగా కట్టమని స్థానికులు హెచ్చరించినా యజమానులు పట్టించుకోలేదని పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నిందితుల కాల్ డేటాతో పాటు గూగుల్ టేక్అవుట్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. రామ్మోహన్, ఉషాద్రిలను పోలీసులు అదుపులోకి తీసుకుని వివరాలు రాబడుతున్నారు. లో కార్బ్స్ ఆహారం, పోషకాలు పుష్కలం. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారంతోనూ పోషకావసరాలు తీరుతాయని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. మధుమేహ సమస్య ఉన్నవారికి లో కార్బ్స్ ఆహారాన్ని సూచిస్తుంటారు. వీరిలో చక్కెర స్థాయిని నియంత్రించడం కోసం ఈ పని చేస్తారు. అధిక కార్బోహైడ్రేట్లు, మిఠాయిలు, స్టార్చ్, పాలిష్ చేసిన ధాన్యాలను ఇందులో బాగా పరిమితం చేస్తారు. ఈ అధ్యయనంలో భాగంగా 3 రకాల లో కార్బ్స్ ఆహారాలను పరిశీలించారు. అందులో 2 కీటోజెనిక్ ఆహారాలు ఉన్నాయి. ఇందులో ఒక దాని ద్వారా రోజుకు సరాసరిన 20 గ్రాములు, రెండో రకం ద్వారా 40 గ్రాముల చొప్పున కార్బోహైడ్రేట్లు అందుతున్నాయి. మూడో రకం ఆహారం ద్వారా 100 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఈ 3 రకాల ఆహారాల ద్వారా 21 నుండి 70 ఏళ్ల వయసు వారికి అవసరమైన ఏ, సి, డి, ఈ, కే, థయామిన్, రైబోఫ్లేవిన్, సియాసిన్, B6, ఫోలేట్, B12 విటమిన్లు అందుతున్నాయని వెల్లడైంది. 31-50 ఏళ్ల వారిలో సిఫారసు చేసిన స్థాయికి మించి కాల్షియం లభిస్తున్నట్లు తేలింది. 31 నుండి 70 ఏళ్ల వయసు మహిళలకు అవసరానికన్నా ఎక్కువగానే పీచు పదార్థాలను ఈ ఆహారం అందిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఐరన్ ఎక్కువగా అవసరమయ్యే చిన్న వయసు మహిళలకు, కాల్షియం అధికంగా కావాల్సిన వయోధికులకు మాత్రమే ఈ తరహా ఆహారాల ద్వారా ఒకంత తక్కువ పోషకాలు అందుతున్నట్లు తెలిపారు. జుట్టు ఆరోగ్యంగా ఎదిగేలా చేసే అనాస పువ్వు. పొడవైన కురులను అందరు అమ్మాయిలు కోరుకుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అది చాలా మందికి సఫలం కాదు. ఇలాంటి వారు స్టార్ అనీస్ లేదా అనాస పువ్వును ఇలా ప్రయత్నించండి. ఈ పువ్వులోని విత్తనాలను ఓ 10ని కచ్చాపచ్చాగా దంచి ఒక గాజు సీసాలో వేయాలి. తరువాత అరకప్పు కొబ్బరి నూనెను ఆ పొడి మునిగేలా పోసి ఎండలో ఉంచాలి. నూనె వేడెక్కాక వేరే పాత్రలోకి వడపోయాలి. తలస్నానం చేసే ముందు రోజు రాత్రి దీనిని తలకు పట్టించుకుంటే సరి. లేదా అరకప్పు కొబ్బరి పాలకు స్పూన్ చొప్పున ఆలివ్ నూనె, అనాస పువ్వు నూనె, కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి తలకు పట్టించి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చాలు. వీటిల్లో నచ్చిన దాన్ని వారానికి 2 సార్లు ప్రయత్నించండి. స్టార్ అనీస్ విత్తనాల్లోని షిక్విక్ యాసిడ్ కెరటిన్ పెరుగుదలలో సహాయపడుతుంది. దీంతో కురులు వేగంగా ఎదుగుతాయి. వీటిల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రికి చిక్పెట్టేస్తాయి, కురుల ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. POK ప్రజలారా భారత్లో చేరండి. పాకిస్తాన్లా కాకుండా సొంత వారిలా చూసుకుంటాం. ఉగ్రవాదం ఆపితే పాక్తో చర్చలు.
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపు. నేడు కాకినాడకు పవన్ కళ్యాణ్. ఏలేరు రిజర్వాయర్కు ఇన్ఫ్లో గణనీయంగా పెరుగుతుండటం, దిగువకు జలాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడకు చేరారు. జలాశయం నుంచి దిగువకు జలాలు విడుదల చేయడంతో 10 మండలాల పరిధిలోని 88 గ్రామాలపై ప్రభావం ఉంటుందని, పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ముంపు తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. 17 విశ్వవిద్యాలయాలకు వీసీ పోస్టుల భర్తీ. రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల ఉపకులపతి పోస్టుల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. 50,000 కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్తో ప్రపంచ రికార్డు స్థాయిలో 50,000కు పైగా కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్లను నిర్వహించి ప్రపంచంలోనే ఏకైక సంస్థగా నిలిచిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. మళ్లీ పెరుగుతున్న కృష్ణా వరద. కృష్ణా నదికి మళ్లీ వరద పెరుగుతుండడంతో పాటు వాయుగుండం ప్రభావంతో వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందనే హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. వర్షానికి తోడు అతివేగం కారణంగా ఆర్టీసీ బస్సు వాగులోకి దూసుకువెళ్లిన ఘటనలో బస్సు అదుపు తప్పి మామిడి చెట్టును ఢీకొని వాగులోకి దూసుకువెళ్లింది. మొత్తం 16 మందికి గాయాలయ్యాయి. సబలంకాకే చిక్కింది. యుఎస్ ఓపెన్లో కొత్త విజేత బెలారస్ అమ్మాయి సబలంక ట్రోఫీ కైవసం చేసుకుంది. 4 ఏళ్లుగా ఈ టోర్నీలో కనీసం సెమీఫైనల్ చేరిన ఈ ప్రపంచ రెండో ర్యాంకర్ ఎట్టకేలకు టైటిల్ అందుకుంది. పారాలింపిక్స్ ఘనమైన ముగింపు. నవదీప్కు స్వర్ణం, సిమ్రన్కు కాంస్యం. భారత్ 29 పతకాలతో పారాలింపిక్స్లో 18వ స్థానం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్తో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.